కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటైనటువంటి విమర్శలు చేశారు. తెలంగాణకు రావాల్సినటువంటి లోన్లను అడ్డుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయాన్ని అడ్డుకుంటున్నారు అనేటువంటి మాటలు మాట్లాడారు. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. సార్, ప్రధానంగా మీ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన నిన్న సీఎం మాట్లాడినటువంటి వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? వ్యాఖ్యలను ఖండిస్తున్నాం కదా. అది ఒక రకమైన రాజకీయాల్లో ఉన్నతమైన పదవులు ఉన్నవాళ్ళు, నైతిక విలువలు ఉన్నవాళ్ళు మాట్లాడిన భాష కాదు. రేవంత్ రెడ్డి గారు ఇంకా ముఖ్యమంత్రి అయినట్లు అనుకుంటలేడు కాబట్టి ఆ చౌకబారు భాష అలానే ఉంచుకున్నాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చౌకబారు భాష మాట్లాడాడు, కానీ అయినా ఇప్పుడు మారుతలేడు. దానికి సరైన సమాధానం మేము ఇవ్వాలనుకుంటే ఇంతకన్నా ఘాటుగా కూడా ఇవ్వగలుగుతాం. కాబట్టి నీ పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఏదైతే తెలంగాణ ప్రజలను అన్ని రంగాల విఫలం చేసి రైతులని 2 నెలలు ఎండాకాలం ఎండలో ఎండబెట్టి రైతులను నట్టేట ముంచావో, బోనసులు ముంచావో, ఇప్పుడు రైతులను యూరియా దగ్గర క్యూలు కట్టిపిస్తున్నావో, యాపని కొత్తగా పెట్టి. కాబట్టి ఇవన్నీ కూడా నీ విఫలమైన పరిపాలన నిదర్శనం. పరిపాలన మీద దృష్టి పెట్టమంటున్నాం. మా కేంద్ర ప్రభుత్వంలో ఇదేదైనా మీ రాష్ట్రానికి ఏమైనా సాయం జరుగుతుంది అంటే ప్రతి దాని వెనకాల కిషన్ రెడ్డి గారి కృషి ఉంది. మీరు ఇంతకుముందు తెలంగాణ అసెంబ్లీలో కూడా చెప్పారు, నువ్వేదో రాజకీయ దురుద్దేశం పెట్టుకొని జిఎస్టీ ఎన్నికల్లో లాభం పొందడానికి ఇట్లాంటి చవకబారు ఆరోపణలు చేస్తే దానికి సరైన సమాధానం ప్రజల ద్వారానే ఇస్తాం. మీరు కొద్దిసేపటి కిందట ప్రెస్ మీట్లో 2 విషయాలు చెప్పారు. ఒకటేమో మనీ అని, ఇంకొకటి అమ్మాయిలు అని. ఇంకా దానిపైన స్టాండ్ పైన ఉన్నారా మీరు? అదే మాట పైన లేదండి. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు అన్నారని ఈరోజు వాళ్ళు ఏఐసిసి నోటీసులు ఇచ్చిన పేపర్లో రాశారు కదా. నేనెందుకన్నా, వాళ్ళు అన్నారు కదా, నేను అనలేదు. ఆ పదం అనడానికి అసహ్యం అనిపిస్తుంది. కాంగ్రెస్ భాష అది. ఓకే, మేమేమంటున్నామంటే వాళ్ళు అన్నది ఏంటంటే పైసలు పెడితేనే తప్ప ఇంకొకటి తప్ప అన్నాడు తప్పటి మహిళల పట్ల కించపరిచే విధానంగా మాట్లాడారు కాబట్టి ఏఐసిసి నోటీస్ ఇష్యూ చేశారు. ఓకే, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అంటే మా పార్టీ అది. అని తెలంగాణలో ఏం జరుగుతుందనేది క్లియర్గా కళ్ళగట్టినట్లు చెప్పాడు. ఆయన 2 సార్లు మంత్రి, సీనియర్ మంత్రి, ప్రభుత్వ అడ్వైజరు, గవర్నమెంట్ అడ్వైజరు. ఏదో మీలాగా నాలాగా ఏదో ఒక మామూలు మనిషి కాదు కదా. అంటే తెలంగాణ పార్టీ ఏ రకంగా ఉంది, ప్రభుత్వం ఏ రకంగా ఉంది, ఏ రకంగా పరిపాలిస్తుందో కళ్ళకు కట్టినట్టు చెప్పాడు ఆయన. అదే తెలంగాణ ప్రజలకు చెప్తున్నాము ఈరోజు. కేటీఆర్ డైరెక్షన్లోనే కిషన్ రెడ్డి పనిచేస్తా ఉన్నాడు. కేసీఆర్ రాసిచ్చినటువంటి ఆ రాతలను ఇంప్లిమెంట్ చేసేటువంటి పనిలో కిషన్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి మాట కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్కి కిషన్ రెడ్డికి మీ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? మరి ఒకటండి, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు సుమారు 45 సంవత్సరాలుగా తన చిన్నతనం నుంచి, విద్యార్థి దశ నుంచి ఈ పార్టీలో పుట్టి పెరిగాడు. ఆయనకున్న కిషన్ రెడ్డి గారి గురించి తెలంగాణ వ్యాప్తంగా ఎవరు ఏం చెప్పే అవసరం లేదు. 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆయన ఎంత నిరాంబరుడు, ఎంత సౌమ్యుడు, అందరినీ ఎంతో ఆప్యాయతంగా, ఆయనకున్న ఆ రకంగా అభిమానంతో ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎదిగాడు, దేశ రాజకీయాల్లో ఎదిగాడు. మొన్న ఇచ్చిన ఆల్ ఇండియా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, కేంద్ర ప్రభుత్వంలో మంత్రులకు రేటింగ్ ఇస్తే కూడా నెంబర్ 1 స్థానంలో వచ్చాడు. కాబట్టి ఆయనని స్థాయి దిగజరచడానికి రేవంత్ రెడ్డి స్థాయి సరిపోదు. రేవంత్ రెడ్డి స్థాయి చిన్న స్థాయి ఆయనకి. ఎందుకంటే మొన్న నుంచి సిద్ధరామయ్యని తీసేసి నుంచి మైండ్ బాగా డిస్టర్బ్ అయిపోయాడు. మళ్ళీ అలా పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలతో ఎప్పుడు నా పదవి ఊడిపోతుందో, ఇంకొక డీకే శివకుమార్ ఇక్కడ తయారవుతాడని నాకు సరిగ్గా ఏం మాట్లాడుతున్నాడో, ఇట్లాంటి చౌకబారు ఆరోపణలు, చౌకబారు పదాలు వాడుతున్నాడు. అది మంచిది కాదు. అది మీరు ఎప్పుడైనా ఎట్లైనా కాబోయే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అప్పుడు మాట్లాడతారు, కానీ ఇప్పుడు గౌరవమైన పదవులు ఉన్నారు, అట్లాంటి పదాలు వాడకండి అని చెప్తారు. ఎస్ఐఆర్ అనేదాన్ని వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ఎస్ఐఆర్ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? ఆర్మూర్లో కూడా ప్రారంభమైనట్టుంది కదా. ఎస్ఐఆర్ భారతదేశం అంతా ప్రారంభమైంది. మీరు కూడా జర్నలిస్టులు తెలుసుకోవాల్సిందంటే మీరు కూడా మీ తాత ఎక్కడో చెప్పాల్సిందే. ఓకే, ఈ దేశం ఊరికనే రాలేదు. ఈ దేశ స్వాతంత్రం ఎవరి గురించి రాలేదు. ఇది ఒక నిరంకుశ పాలన, బ్రిటిష్ పాలన కావచ్చు, ఇతర తుర్కష్ పరిపాలన కావచ్చు, తుర్కష్ల పరిపాలన నుంచి కావచ్చు, విముక్తి చెందిన దేశం. అర్థమైందా? కాబట్టి దేశాన్ని సురక్షితంగా ఉంచుకుంటాం. ఎవడైతే విదేశీయులు, రోహింగ్యా ముస్లిమ్స్, బంగ్లాదేశ్ వాళ్ళు, లేకపోతే చనిపోయిన వాళ్ళు, 2 చోట్ల ఓట్ల వాళ్ళు అన్నీ తీసేయాల్సిందే కదా. ఇది మేము పెట్టింది కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 9 సార్లు చేసింది సార్. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే నింపుతారా దేశంలో? అంటే భగత్ సింగ్ గురిపెట్టుకున్నది మీ గురించి అనుకుంటారా, దొంగోట్ల గురించి అనుకుంటారా? భగత్ సింగ్ అంటే చంద్రశేఖర్ ఆజాద్ కాల్చుకున్నది రోహింగ్యా ముస్లిమ్స్ ఓట్ల గురించా? కాబట్టి ఈ దేశంలో పుట్టనివాడు, ఈ దేశానికి సంబంధం లేనివాడు, ఈ దేశంలో ఉంటూ ఈ దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడే వాళ్ళని నిర్దాక్షిణంగా ఏరేస్తాం. ఈ ఎక్కడైతే ఈ నిజమైన భారతీయులకు ఎటువంటి నష్టం జరగదు. దయచేసి దాన్ని అపోవలదు. ఫైనల్గా ఫేజ్ 2 మెట్రో ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. బీజేపీ సపోర్ట్ ఉంటుందా ఉండదా అనే దాని విషయంలో
నిన్న రేవంత్ రెడ్డి చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. బీజేపీ ఆ విషయంలో ఎట్లా ముందుకు పోతా ఉంది? మీ ఎంపీలు, మీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి, అలాగే కేంద్ర సహాయ మంత్రి ఏం చేయదలుచుకున్నారు అసలు? ఇప్పుడు మేము మెట్రో 2కు ఇస్తాము, మెట్రో 3కి ఇస్తాము. ఒకటి లేదు, కిషన్ రెడ్డి భూములు రేవంత్ రెడ్డి సోదరులు, రేవంత్ రెడ్డి మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న ఎక్కడైతే భూములు కొనుక్కున్నారో అక్కడికి ఇవ్వం. ఓకే. ఇప్పుడు ఉప్పల్ నుంచి ఔషాపూర్కు మెట్రో రైలు ఎందుకు లేదు అంటే అక్కడ మీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రుల భూములు లేవనా? ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడ ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వమని చెప్తున్నాం. ప్రజలకు ఎక్కడైతే అసౌకర్యం అవుతుందో, ఎక్కడ ట్రాఫిక్ పెరిగిందో అక్కడ ఇవ్వమంటున్నాం. ఎప్పుడో 50 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ ఫ్యూచర్ సిటీకి మెట్రో వేసుకొని మీ భూముల ధరలు పెట్టడం కాదు. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం పరిశీలనలు అన్నీ ఉన్నాయి. మెట్రో 2 కాదు, మెట్రో 3 కూడా సిద్ధమై ఉన్నాము. ఒకవేళ ఎట్లన్నా నువ్వు పోయేదే కాబట్టి జాగ్రత్తగా అన్నీ మేమేమంటున్నాం, సాంకేతిక లోపాలు సరిదిద్దుకోండి. ఓకే. సరైన ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంటే ఒక అధికారులు వాళ్ళకి అడిగిన డౌట్స్ క్లారిఫై చేయండి. మీ అనవసరంగా మీ అవినీతి గురించి, మీ ఢిల్లీ కప్పాల గట్టల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని బదనామా ఎందుకు చేస్తారు? ప్రధానమంత్రి గారు క్లియర్గా చెప్పారు, అన్ని రకాలుగా మీకు నిధులు ఎక్కువ ఇస్తున్నామని. కాబట్టి మీకు తెలంగాణ పట్ల ఎప్పటికీ భారతీయ జనతా పార్టీ చిన్న చూపు చూడదు. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజలు ముఖ్యం మాకు. నిర్దాక్షిణంగా ఏరేస్తాం. ఈ ఎక్కడైతే ఈ నిజమైన భారతీయులకు ఎటువంటి నష్టం జరగదు. దయచేసి దాన్ని అపోవలదు. ఫైనల్గా ఫేజ్ 2 మెట్రో ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. బీజేపీ సపోర్ట్ ఉంటుందా ఉండదా అనే దాని విషయంలో నిన్న రేవంత్ రెడ్డి చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. బీజేపీ ఆ విషయంలో ఎట్లా ముందుకు పోతా ఉంది? మీ ఎంపీలు, మీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి, అలాగే కేంద్ర సహాయ మంత్రి ఏం చేయదలుచుకున్నారు అసలు? ఇప్పుడు మేము మెట్రో 2కు ఇస్తాము, మెట్రో 3కి ఇస్తాము. ఒకటి లేదు, కిషన్ రెడ్డి భూములు రేవంత్ రెడ్డి సోదరులు, రేవంత్ రెడ్డి మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న ఎక్కడైతే భూములు కొనుక్కున్నారో అక్కడికి ఇవ్వం. ఓకే. ఇప్పుడు ఉప్పల్ నుంచి ఔషాపూర్కు మెట్రో రైలు ఎందుకు లేదు అంటే అక్కడ మీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రుల భూములు లేవనా? ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడ ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వమని చెప్తున్నాం. ప్రజలకు ఎక్కడైతే అసౌకర్యం అవుతుందో, ఎక్కడ ట్రాఫిక్ పెరిగిందో అక్కడ ఇవ్వమంటున్నాం. ఎప్పుడో 50 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ ఫ్యూచర్ సిటీకి మెట్రో వేసుకొని మీ భూముల ధరలు పెట్టడం కాదు. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం పరిశీలనలు అన్నీ ఉన్నాయి. మెట్రో 2 కాదు, మెట్రో 3 కూడా సిద్ధమై ఉన్నాము. ఒకవేళ ఎట్లన్నా నువ్వు పోయేదే కాబట్టి జాగ్రత్తగా అన్నీ మేమేమంటున్నాం, సాంకేతిక లోపాలు సరిదిద్దుకోండి. ఓకే. సరైన ఏదైతే కేంద్ర ప్రభుత్వం అంటే ఒక అధికారులు వాళ్ళకి అడిగిన డౌట్స్ క్లారిఫై చేయండి. మీ అనవసరంగా మీ అవినీతి గురించి, మీ ఢిల్లీ కప్పాల గట్టల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని బదనామా ఎందుకు చేస్తారు? ప్రధానమంత్రి గారు క్లియర్గా చెప్పారు, అన్ని రకాలుగా మీకు నిధులు ఎక్కువ ఇస్తున్నామని. కాబట్టి మీకు తెలంగాణ పట్ల ఎప్పటికీ భారతీయ జనతా పార్టీ చిన్న చూపు చూడదు. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజలు ముఖ్యం మాకు. ఇది ఫైట్ రాకేష్ రెడ్డి చెప్తున్న మాటలు. కిషన్ రెడ్డిని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డిది కాదనేటువంటి మాటలు చెప్తున్నాయి. ఇక చాలా అంశాలను కూడా వారు ప్రస్తావిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఆజాద్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.